ఈరోజు హైదరాబాద్‌లో ఉన్నాననమాట. నాంపల్లి ఎగ్జిబిషన్‌కొచ్చాను. మీ ఇంట్లో పిల్లలు ఛీ! ఛీ! పిల్లలేంటి? మీ ఇంట్లో పెళ్ళాం, పిల్లలు ఎగ్జిబిషన్ పిలిచిపో డాడీ, డాడీ అని బాగా విసిగిస్తున్నారా? అయితే పిలుచుకొని వెళ్ళాలో లేదో ఈ వీడియో చూసి తెలుసుకోండి. భయ్యా ఇది నాంపల్లి ఎగ్జిబిషనా లేదా బోయపాటి సినిమా క్లైమాక్సా? జనాలు ఇంతమంది ఉన్నారేంటి? మనం నడవక్కర్లేదు. జస్ట్ అలా నిలబడి ఉంటే చాలు. వెనకాల వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతారు ఫ్రీగా. అలా ఎగ్జిబిషన్‌లో నడుస్తున్నప్పుడు నాకనిపించింది. ఒక టీ షర్ట్ గాని, షర్ట్ గాని తీసుకుందామని. కానీ అప్పుడే వీడొకడు బోయ్ జిబ్బోలీలు అని నన్ను డిస్టర్బ్ చేశాడు. వీడు నన్ను డిస్టర్బ్ చేస్తాడని చెప్పేసి వీని దగ్గర కాకుండా కొద్దిగా ముందుకు తీసుకుంటా అని చెప్పేసి వచ్చేసిన. కానీ ముందు మన మగాళ్ళకి ఏసుకోవడానికి షర్టు, టీ షర్టు కాదు కదా! కట్ డ్రైయర్ కూడా లేదు. అన్నీ ఆడోళ్ళ షాపులే. అయినా మనం ఇక్కడికొచ్చింది కొనడానికి కాదు. "ఏంటి భయ్యా ఇంత రేట్ చెప్తున్నావు" అనడానికి. అలా అనేసి వెళ్ళిపోతే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఆ రేట్లు పెట్టి నేను కొన్నాననుకో, మా అమ్మ అదే పూల తీసుకొనొచ్చి నా కింద నుంచి పైన పెట్టి నన్ను స్ప్రింగ్ పొటాటోలా చేస్తదనమాట. ఎగ్జిబిషన్ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది జెయింట్ వీల్ అనమాట. కింద నుంచి చూస్తే వావ్! అనిపిస్తుంది. పైకి వెళ్ళాక అమ్మో! అనిపిస్తుంది. టాప్‌లో ఆగినప్పుడు ఉంటదిరా చారీ, కిందున్న జనాలు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తుంటారు. కానీ మనకి మాత్రం పోయే ప్రాణాలు పెద్దగా కనిపిస్తుంటాయి.